హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ ఈరోజైతే మేము ట్యూలిప్ ఫెస్టివల్కి వచ్చాము. ఎవ్రీ ఇయర్ మనకి ఈ ట్యూలిప్ ఫెస్టివల్ అనేది ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈసారి అయితే ఈ ట్యూలిప్ ఫెస్టివల్లో నియర్లీ 3 మిలియన్ ట్యూలిప్స్ అయితే వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అండ్ మేమైతే చాలా ఎక్సైటెడ్. మేము కెనడాలో వచ్చి లైక్ చాలా ఇయర్స్ అవుతుంది, కానీ ఇది మా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట, ఇలా ట్యూలిప్ ఫెస్టివల్కి వెళ్ళటము. అండ్ అయితే మేమైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్. అండ్ టికెట్స్ అయితే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము, ఎందుకంటే చాలా బిగ్ లైన్స్ అయితే ఉంటాయి. అవంతా మనం అవాయిడ్ చేసుకోవడానికి ఆన్లైన్ బుకింగే చాలా బెస్ట్. మేమైతే ఆన్లైన్‌లో బుక్ చేసుకున్నప్పుడు మనకి డిఫరెంట్ స్లాట్స్ ఉంటాయి. సో, ఆ స్లాట్స్‌లో అయితే మనం బుక్ చేసుకోవాలి. అండ్ ఈచ్ స్లాట్‌కి మనకి 1 అవర్ అయితే అవైలబిలిటీ ఉంటది. బట్ తర్వాత వాళ్ళు ఈమెయిల్ చేశారు, 1 అవరే కాదు, మనం ఎంత టైం కావాలంటే అంత టైం మనం స్పెండ్ చేయొచ్చని. అండ్ ఇదైతే మాకు చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఇన్ని రకాల ట్యూలిప్స్ ఒకే చోట చూడటం అనేది రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. మేము అనుకున్నాము కిడ్స్ అయితే కొంచెం బోరింగ్‌గా ఫీల్ అవుతారేమో ఇక్కడ అని అనుకున్నాము. సో, వాళ్ళకైతే ఒక టాస్క్ ఇచ్చారు. అంటే వాళ్ళకి కాదు. సో, ఎవరైతే టికెట్ పర్చేస్ చేస్తున్నారో ఈచ్ టికెట్‌కి వాళ్ళు 10 ట్యూలిప్స్ అయితే మనము కట్ చేసి తీసుకెళ్ళొచ్చనమాట. సో, మా కిడ్స్ అయితే ఆ విషయంలో సూపర్ బిజీ ఉన్నారు. సో, నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేబీ కొంచెం వాళ్ళకి బోరింగ్‌గా ఉంటది, మేబీ రారేమో, ఎక్కువ ఎంజాయ్ చేయలేరేమో అనుకున్నాం గానీ, వాళ్ళైతే అసలు మాకన్నా ఎక్కువ వాళ్ళే ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు. సో, ద ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే మాకు వెదర్ అనమాట. సో, స్ప్రింగ్ వచ్చేసినా కూడా ఇంకా మాకు ఆ చలి అనేది తగ్గలేదు. చాలా చలిగా ఉంది. అండ్ ఇదేంటంటే మనకి అవుట్‌డోర్ కదా! సో, అవుట్‌డోర్ అండ్ అలాగే ఫార్మ్ ల్యాండ్ అండ్ సూపర్ కోల్డ్‌గా ఉంది. అండ్ ఆ రోజైతే టెంపరేచర్ వచ్చేసి 12 డిగ్రీస్ ఉంది. సో, 12 డిగ్రీస్ కూడా మాకెంత చలి వచ్చిందంటే, ఓపెన్ ల్యాండ్ కాబట్టి చాలా అంటే చాలా విండీగా ఉంది. అండ్ అందరూ కూడా అంటే ట్యూలిప్స్, ఫ్లవర్స్ అనేసరికి లేడీస్ ఎంత బ్యూటిఫుల్‌గా రెడీ అవుతారు. ఫ్రాక్స్, శారీస్. సో, శారీస్ కానీ, ఫ్రాక్స్ కానీ ఇక్కడ పిక్చర్స్‌కి చాలా బాగా సూట్ అవుతాయి. ఇంత చలిలో కూడా వాళ్ళందరూ చాలా డేర్ చేసి ఫ్రాక్స్ అండ్ శారీస్ అయితే వేసుకొనొచ్చారు. వాళ్ళని చూసి చాలా మంచిగా అనిపించింది. బట్ నేను కూడా ఫ్రాక్ అయితే వేసుకొచ్చాను, కానీ ఆ చలి తట్టుకోలేకపోయాను. అందుకని నేనైతే జాకెట్ అయితే వేసుకున్నాను. సో, ఎక్కడైతే ఫోటోస్ దిగాలో అక్కడ మాత్రం నేను కొంచెం లైక్ జాకెట్ తీసేసి చక్కగా ఫొటోస్ అయితే దిగామనమాట. అండ్ మా స్లాట్ వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 3:00కి. సో, 3:00 అంటే పర్వాలేదు. అంటే కొంచెం క్లౌడీగా ఉంది. అండ్ 4:00కి అంటే మాది 3-4 అండ్ ఇంకా ఎక్కువ టైం కూడా మేము స్పెండ్ చేయొచ్చు కానీ, బట్ 4:00 అయితే వెదర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. ఇంకా ఎక్కువ చలి అండ్ చాలా క్లౌడీగా ఉందనమాట. బట్ ఉన్నంత సేపు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఎన్ని రకాల కలర్స్ అంటే ఏది చూడాలో, ఏ ట్యూలిప్ పిక్ చేయాలో కూడా మాకైతే తెలియలేదు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ ఎంతమంది విజిట్ చేశారంటే, మేము వెళ్ళినప్పుడు మా టైమ్ స్లాట్‌లో అయితే చాలామంది, అంటే ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అయితే దీన్నైతే అటెండ్ చేశారు. ఇది చాలా పెద్ద ఫార్మ్ అనమాట. అండ్ ఫార్మ్ మొత్తం మనం తిరిగి ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే చాలా టైం అయితే పడుతది. బట్ స్టిల్ మేమైతే మాక్సిమం అయితే ఎక్స్‌ప్లోర్ చేశాము. అండ్ ఇక్కడ ఏంటంటే మనము ఎవ్రీ టికెట్ ఉన్న వాళ్ళకైతే అంటే ఈచ్ టికెట్‌కి మనము ఒక 10 ఫ్లవర్స్ ఆఫ్ ట్యూలిప్స్ అయితే మనము తీసుకెళ్ళొచ్చు. అండ్ ఫైనల్‌గా వాళ్ళు ఆ ట్యూలిప్స్ అన్నిటిని చక్కగా గిఫ్ట్ ర్యాప్ చేసి మనకి ఇస్తారు. ఎస్పెషల్లీ అమ్మాయిలైతే అసలు ఫోటోస్ దిగుతున్నారు. అసలు చాలా బాగా అనిపించింది. సో, అమ్మాయిలదే కదా! సో, ఫ్లవర్స్ అంటే ఎస్పెషల్లీ అమ్మాయిలే బాగా చక్కగా కలర్‌ఫుల్‌గా రెడీ అయ్యి మంచిగా ఫోటోస్ దిగుతారు. సో, అలాగ అందరూ కూడా చాలా మంచిగా ఫోటోస్ దిగారు అండ్ మంచిగా డ్రెసప్ అయ్యారు. ఈవెన్ ఈ చలిలో యాక్చువల్లీ మేము వేసుకున్న డ్రెసెస్ అయితే ఇట్స్ నాట్ సూటబుల్ అనమాట. అట్‌లీస్ట్ 2 పెయిర్స్ ఆఫ్ క్లోత్స్ అయితే వేసుకుంటే మనకి ఈ చలి నుంచి, ఎస్పెషల్లీ ఈ విండ్ నుంచి మనం తట్టుకోగలము. బట్ స్టిల్ ఏంటంటే ఫ్లవర్స్ కాబట్టి మనం మంచిగా ఫొటోస్ దిగాలి కాబట్టి తప్పదు కొన్ని కొన్ని సార్లు. వెదర్ బాగుంటే ఇంకొంచెం ఎక్కువ సేపు అయితే స్పెండ్ చేసేవాళ్ళం గానీ, వెదర్ బాగోలేదు. అందుకని ఇంకా మేము లైక్ 3-4 మాత్రమే అక్కడ ఉండి ఇంకా మేము బ్యాక్ ఔట్ అయితే అయిపోయాము.
నేనైతే కలెక్ట్ చేసిన ఫ్లవర్స్ అయితే ఇవి. అండ్ మా పిల్లలు వాళ్ళ ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ అనమాట. వాళ్ళంతట వాళ్ళు వెళ్ళి మొత్తం ఫార్మ్ మొత్తం తిరిగేశారు. తిరిగి, తిరిగి వాళ్ళకి నచ్చిన కలర్‌ఫుల్ ట్యులిప్స్ అయితే వాళ్ళు పిక్ చేసుకున్నారు. సో, ఆ విషయంలో వాళ్ళు బిజీ అండ్ మేమైతే వీడియోస్, ఫోటోస్‌తో మేము బిజీ ఉన్నాము. నా ట్యూలిప్స్ అయితే నేను కలెక్ట్ చేసుకుంటున్నాను. ఈవెన్ కలెక్ట్ చేయటం ఈజీనే. కానీ ఆ ట్యూలిప్స్‌ని మనము బ్రేక్ చేయటము చాలా టఫ్ ఉందనమాట. అది సాయిల్ నుంచి చాలా డీప్ రూట్స్ ఉన్నాయి. సో, కాకపోతే వాళ్ళక్కడ డైరెక్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఎలా కట్ చేయాలనేది. సో, ట్యూలిప్‌ని మనం ఫస్ట్ అయితే ట్విస్ట్ చేసి సో, తర్వాత మనం బ్రేక్ చేయాలనమాట. సో, అలాగైతే ఆ డైరెక్షన్స్ అయితే ఫాలో అయ్యాను. లేకపోతే చాలా కష్టంగా ఉంది ఆ ట్యూలిప్‌ని పిక్ చేయటము. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీరే చూసారు కదా! వెదర్ అయితే ఎలా చేంజ్ అయిపోయిందో. చాలా క్లౌడీగా ఉంది. సో, ఇంకా అందుకనే మేము బ్యాక్ అయితున్నాము. అండ్ అలాగే ఎంత విండీగా ఉందంటే, ఇంకా చలి కూడా ఎక్కువైపోయిందనమాట. అండ్ అప్పుడైతే టెంపరేచర్ వచ్చేసి నియర్లీ లైక్ 6 డిగ్రీస్ అలా ఉంది. చాలా చలిగానే ఉందనమాట. సో, ఇదండి నా వీడియో. నా అదర్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి. బాయ్.